ఇచ్చిన దేవత దేవుడికి కూడి వచ్చిన మీకు దేవుని పేరున హృదయపూర్వక వందనాలండి. అలాగే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును తన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమునుగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారులుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామమున సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంతవరకు తండ్రి నీ బిడ్డల పాటలు పాడుచుండగా వారి కంఠస్వరాలు తెరవజేశారు. నీ నామమే మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. నేను స్తుతి ఆరాధన తండ్రిపై మీరు ఉన్నారు. అలాగే తండ్రి నీ కుమారుడు తండ్రిపై నీ పక్షము నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, నీ వాక్శక్తితో మాట్లాడడానికి మీరే కృపను దయచేయమని, నాయన లేఖనాలలో ఉన్న మర్మాన్ని మీరు బయలుపరచమని, నీ ఆత్మ ద్వారాగా సహాయం చేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిక్కిలి బ్రతిమాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఈ 1 నుంచి 7 వచనాలు ఏం చెప్పబడుతుందంటే చాలా శ్రేష్టమైన మాటలు. హలో రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు ఇక్కడ కలిపి రాయబడ్డాయండి. కానీ మనందరం ఎందుకు పిలువబడ్డామంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. ఇంకా ఏమంటున్నాడు? క్రీస్తేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన దావీదు శరీరమును బట్టి దావీదు సంతానమునుగాను మృతులలో నుండి లేచుట వలన అంటే ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడి ఈయన నామము నిమిత్తమును సమస్త జనులు విశ్వాసమునకు విధేయులన్నట్టు ఈయన ద్వారా మేము కృపను పొందిన అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు అన్నాడండి. కృపను అపోస్తలత్వమును పొందితిమన్నారు. మనం కూడా వారిలో ఉన్నవారు అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు వాళ్ళు అపోస్తలు ఏ విధముగా పిలువబడ్డారో, వాళ్ళు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారో, వాళ్ళు అన్యజనులైన మనము కూడా వారి వలె అపోస్తల బోధ యందును సావాసమందును నిలకడగా మనం ఉండులాగున యేసుక్రీస్తు ద్వారా విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటకును ఈ మాటలన్నీ కూడా, అది మరొకసారి మీరు చదువుకోండి. ఇక్కడ రాయబడిన మాటలన్నీ కూడా చాలా శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. కానీ 1 నుంచి 7 వచనాలు అవి కలిపి రాయబడ్డాయి కాబట్టి చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడతాయి. ఒకసారి 1:17 చదవండి. ఎందుకనినా
నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఇందాక మీకు మొదట ఏం చదివించాడు? పరిశుద్ధులుగా ఉండుటకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడుటకు అపోస్తలత్వమును పొందుటకు మనం కృపను పొందుకుని అపోస్తలత్వంలో అపోస్తలు ఏ విధంగా జీవించారో అలా జీవించుటకు అనేకమైన విషయాలు అంటే ఆయన శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి లేచడం ద్వారా పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ మన హృదయంలో పంపించడం ద్వారా కూడా మన కుమారులుగా స్వీకరించబడ్డామని చెప్తూ ఈ 17లో అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలమున అంతకంతకు విశ్వాసం కలిగినట్లు. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎలా జీవించాలి? మేము విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు నీతిమంతులు ఏం చేయాలా? విశ్వాసం మూలంగా జీవించడమే. మనం దేవుడు ఏమైనా సరే ఇస్తాడు అని నమ్మి జీవించడమే. విశ్వాసం మూలం జీవించడం అంటే దేవుడు ఏమైనా చేస్తాడో అని నమ్మడమే అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. హలో మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో చూడండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు యందు వినియోగింపబరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహోన్నత్యమును పెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమను స్వరూపయోగు తండ్రి తన్ను తాను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత మనసు అనుగ్రహించుచున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహిస్తాడంటండి. ఎప్పుడు మనం ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, అక్కడ పరిశుద్ధులుగా ఉండుట పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండడం పిలువబడిన మనం ఏం చేయాలని చెప్పాను? విశ్వాసం ద్వారాగా నీతిమంతులుగా జీవించాలని చెప్పాను. విశ్వాసం ద్వారా జీవించడం వల్ల అంతకంతగా విశ్వాసం కలుగుతుందని చెప్పాను. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17లో ఏం మాట్లాడుతున్నాడంటే, మరియు మా మనోనేత్రం వెలిగింపబడినందున. ఇప్పుడు వెలిగింపబడ్డాయా లేదా? ఒకప్పుడు ఎలా ఉన్నాయి? గుడ్డితనంగా ఉన్నాయి. గుడ్డితనం అంటే ఏ గుడ్డితనం? అది ప్రభుల వారు మనకు చేసిన త్యాగాను తెలుసుకునేట్టు గుడ్డివారుగా ఉన్నాం అంటే అంధకారంలో ఉన్నామని అర్థం. గుడ్డివారు అంటే అంధకారంలో ఉన్నామని చెప్పాం. అది ఉదయకాలం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ గుడ్డితనం నుంచి బయలుపరచబడ్డాం. అంటే మా యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామని, అలాగే విశ్వాసం ద్వారా జీవించాలని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులమని. ఇది మనకి ఏమైంది? మనం వెలిగింపబడ్డాయి కాబట్టి మన మనోనేత్రం తెలియపరచబడి విశ్వాసంతో జీవిస్తున్నాం. అయితే ఇప్పుడు దీని ద్వారా మనకి ఏంటంటే అంతకంతో ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుందండి. ఏట ప్రత్యక్షత? జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్కులు. జ్ఞానం అంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుని దగ్గర ఉన్నాయి. సొలొమోను ఏమడిగాడు? సొలొమోను అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానం కొద్దిగా ఉన్నదే. దేవుడిని ఏమని అడిగంటే 1000 గొర్రెపోతులు 1000 మేకల్ని బలిగా అర్పించాడంట. అర్పించి దహన బలికి ఇచ్చాడంట. ఇస్తే అప్పుడు నా కుమారుడా నీకు ఏం కావాలని అడిగాడంట. అడిగితే ప్రభువా నేను చిన్నవాడనైనా నన్ను ఈ ప్రజలను ఎలా నడిపించాలో నాకు తెలియదు, నాకు బుద్ధి జ్ఞానం నాకు దయచేయండి ఆయన అడిగాడంట. అతను దేవుడు అనుకున్నాడంట,
ఏదో ఐశ్వర్యం ఘనత అడుగుతాడు అనుకున్నాను. ఐశ్వర్యంనైనను ఘనతనైనను అంటే శత్రువుల ప్రాణమునైనను కోరలేదు కాబట్టి, బుద్ధి జ్ఞానమును అడిగావు కాబట్టి అది నాకు ఇష్టమైంది. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా దగ్గర ఉన్నాయి, అందుకు నీకు ఇచ్చుచున్నాను అన్నాడంటే. దాంతోపాటు ఏమడిగాడు? బుద్ధి జ్ఞానమే అడిగాడు, కానీ ఐశ్వర్యము ఘనత కూడా అతనికి ఇచ్చాడంటాడు. ఇచ్చాడా లేదా? సొలొమోను ఘనత యేసు ప్రభుల వారికి దగ్గరగా అంటే సొలొమోను జ్ఞానం దేశాలు వెళ్ళిపోయిందా లేదా? ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడనమాట. ఇప్పుడు జ్ఞానము ప్రత్యక్షత మనకిస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తానన్నాడు? పరిశుద్ధులుగా పిలువబడిన మనం యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, విశ్వాసం ఉంచాం, విశ్వాసం ద్వారా అంతకంత విశ్వాసంలో జీవిస్తున్నాం. ఎప్పుడైతే జీవిస్తున్నామో ఇప్పుడు మన మనోనేత్రలో వెలిగింపబడుతున్నాయి. ఎప్పుడైతే మన మనోనేత్రలో వెలిగింపబడుతున్నాయో జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు మనకి ఇస్తాడనమాట. ఏ మనసు అది? జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు అంటే ఏంటి? నువ్వు మాట్లాడితే వాక్కులు వస్తాయి మాట. ఏ వాక్కులు అంటే దైవ వాక్కులు. మళ్ళా చదవండి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తుని యందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహోన్నతం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడి అయిన మహిమాస్వరూపియకు తండ్రి తన్ను తాను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానము, ఎవరు తెలుసుకున్నటకు? తన్ను తాను తెలుసుకున్నటకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటండి. ఎలా ఇస్తాడంటే ఆయన బలాతిశయం చేత మాత్రం మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యముల కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును అంటే పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మనందరం ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టుకున్నాడా లేదా? యేసుక్రీస్తు వారే కూర్చున్నారా? మనం కూడా కూర్చోబెట్టారు. పరలోకమందు మనందరం కూడా కూర్చొని పెట్టబడ్డాం. ఏంటి ఇప్పుడు ఈ భూమి మీద అలా జీవించడం వల్ల మన జీవితం ఎలాగుంది? గొప్పదిగా ఉంటుందా? లేకపోతే యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం చదవండి. యేసు నా గొర్రెల మేపుము, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెలుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. చూడండి ఏమంటున్నాడండి ఇక్కడ 17 చదవండి. మూడవసారి యోహాను కుమారుడు అనే సీమోనా నన్ను ప్రేమించుచున్నావా అని ఆయన అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవే సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలు మేపమని చెప్పాడు అంటండి. ఏంటి ఇప్పుడు దేవుడు మూడోసారి అడిగినప్పటికీ ప్రభువా నీకు తెలియదని నేను ప్రేమించుచున్నానో లేదో అన్నాడంట. ఆ తర్వాత మరి ఆయన చనిపోతున్నాడు అనిపించుకుని ఏం చేశాడండి పేతురు? నువ్వు ఎవరో నాకు తెలియదని ముమ్మారు పలుకుతావన్నాడా లేదా? అంటే విడిచిపెట్టేశాడా? గొర్రెలు మేపకుండా గొర్రెలు మేపేటట్టుగా ఉన్నాడా? విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడా? విడిచిపెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళా ఇప్పుడు మనకి ఇందాకేం చెప్పాను మీకు నేను, మనం ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండు పిలువబడ్డాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా అంతకంతకు విశ్వాసం కలిగినట్టు జీవిస్తున్నాం. ఇప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి.
ఇప్పుడు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు దేవుడి ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన మాటలు మనకి బయలుపరచబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన గొర్రెల మేప. ఇప్పుడు ఆ జ్ఞానము ప్రత్యక్షత గల మన మనసు ఎందుకు ఇస్తాడో? ఆయన గొర్రెలు మేపడానికి. ఆయన గొర్రెలు అంటే ఏంటి? ప్రజలు. అలా మరి మేపుతామని యోహాన్తో చెప్తున్నాడు ఇక్కడ, పేతురుతోని. ఎవరితో చెప్తున్నాడు అక్కడ? యోహాన్ చెప్తుంటే మళ్ళీ వ్యసన పడ్డాడు అంటండి. పేదరే అన్నాడు. ఆ మాట పేదరే కదా వదిలేసిపోయాడు. యోహాను కుమారుడు అని షీమోను, అదే షీమోన్ అంటే పేతురు. ఇప్పుడు 17 అంటున్నాడు, యోహాను కుమారుడు అని షీమోను, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు అని నేను చెప్పాడు అంటండి. అక్కడ వ్యసన పడ్డాడా లేదా? ఇప్పుడు గొర్రెలు మేపాలంటే ఏం చేయాలా? మన నడుము కట్టుకోవాలి అండి. నడుము అంటే ఏంటి చెప్తుంది కొత్త నిబంధన? మనసు అని చెప్తుంది. ఇప్పుడు అక్కడేం చెప్పాడు? జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అన్నాడా? ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? నేను అడుగు కట్టుకోమని చెప్తున్నాడు. అని అడుగేంటి? మనసు. ఇప్పుడు ఆ మనసు పాడైపోయిన వాళ్ళే కదా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు గొర్రెలు మేపుకొని. కానీ అప్పుడు మళ్ళా వచ్చాడు ఆయన, మళ్ళా బలపరిచాడు అన్నమాట. బలపరిచాడే లేదా? ఇప్పుడు మన మనసు అని నడుము కట్టుకోవాలన్నమాట. జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఆయన ఇస్తున్నాడు. మనం నడుము కట్టుకున్న వారి కంటే నడుము మనసు చూపిస్తుంది. ఆ మనసు కాపాడుకోవాలన్నమాట. మనం కూడా ఆల్రెడీ హృదయం బాగు చేసాడు దేవుడు. మనసు మనస్సాక్షి రెండు బాగు చేయబడాలి. అయితే మనసు అనగా నడుము, ఆ నడుముని మనం గట్టిగా బలపరుచుకోవాలంటాడు. అంటే నడుముతో పోల్చాడు మన మనసుని. నడుము బలంగా ఉంటే ఏ పాడవదు. మన నడుము బలంగా ఉండాలి. ఇప్పుడు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చాడు కాబట్టి అప్పుడు మనస్సాక్షి బలంగా ఉంటే మనం పాడైపోయినాక సంఘం పాడైపోయినాక అవసరం ఉంటుందా? ఉండదు. అదే చెప్తున్నాడు అండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9:8 చదవండి. 9వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆయన చేయగలవాడా చేయలేడా? ఎలా చేయాలో చూడండి. ఇక్కడ 7 చదవండి ఒకసారి. చేసే ముందు ఏముండాలి, ఏముండకూడదు? చాలా మంది ఏం చేస్తారంటే సనుక్కుంటారు, సనుక్కుంటారు, చేస్తారు, సనుక్కుంటారు. ఇప్పుడు సనుగులు అంటారంటే, సనుగులు అంటే మనసు పాడైపోయిందనా బాగుందనా? ఇప్పుడు నడుమనే మనసాక్షి బలంగా ఉన్నట్ట, లేకపోతే కట్టుకున్నట్ట, లేకపోతే కట్టుకోలేనట్టు మనసాక్షి ఏమైంది? పాడైపోతే ఏమొస్తాయి? సనుగులు వస్తాయి అన్నమాట. సనుగులు ఎప్పుడైతే వచ్చిందో బలవంతం అక్కడే రాయట్టు చూడండి. సనుగులు వస్తే బలవంతంగా కాకండి. ఇప్పుడు నడుమనే బలం ఏమైంది? బలహీనమైపోయింది. బలవంతం చేయవచ్చు వస్తుంది అన్నమాట ఇప్పుడు. అంతేనా? బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారమును ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవలే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇప్పుడు సమస్త కృపను మనకు విస్తరింపజేయాలంటే ఏం చేయాలి? ఆయన యందు ఎల్లప్పుడూ మన మనస్సాక్షి కాపాడుకుని జీవించాలి. ఆయన ప్రత్యక్షత గల మనసు మనకు అనుగ్రహించాడు. ఆ మనసు ప్రజలకు వెళ్ళి మనం సువార్త చెయ్యాలి. అప్పుడు మన పట్ల ఏం జరిగితే సమస్త గొప్ప కార్యాలు చేస్తాడన్నమాట అండి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెయ్యాలి. నాకు ఏమవుతుందని కాదు, మనం ప్రార్థన చేసుకోవాలా, ఎవరికైనా కొన్ని మాటలు చెప్పాలి. మనం చీపురు కట్ట గురించి ఎంత మనం ప్రయాసపడతామో సువార్త చేయడం విషయంలో కూడా అంత ప్రయాసపడాలన్నమాట. మనం ఎందుకు ఇంక త్వరగా ప్రభు వచ్చేస్తున్నాడు. వచ్చేసినప్పుడు మనం అమ్మ నేను నిన్ను పిలుచుకున్నాను కదా, నువ్వు ఎంతమందిని మార్చావు అని అడిగాడు అనుకో. అయ్యా నేను నా భర్తని మార్చలేదు, అయ్యా నీ కుమారుని మార్చలేదు, నా కోడలు నేను మార్చలేదు, నేను ఎవరిని మార్చలేకపోనయ్యా, నా మాట ఎవరు వినలేదంటే అప్పుడు ఏమవుద్ది?
మనం సిగ్గుపరచబడవలసి వస్తుంది. అయితే ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనవి గొప్ప భాగ్యం మనకు దొరికింది కాబట్టి అనేకులు సువార్త సత్యంలోనికి మనం నడిపించాలి అంటే మన మనసు బాగుండాలి అండి. వచ్చే మనం పరిశుద్ధులుగా ఎలాగ వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారే వాళ్ళు కూడానే అండి. అయితే మనకి ప్రత్యక్షత గల మనసు దేవుడే ఇస్తాడు. మనం ఎవరితో ఏం మాట్లాడాలో అటు మాటలు కూడా ఆయనే ఇస్తాడు మనం వెళ్తే అండి. మనం అవతల వారు వింటారా, వస్తారా, చేస్తారా మనం అనుకోకూడదు. ఆయనకు పోనీ చెప్పాడు సువార్త చెయ్యాలన్నమాట ఫస్ట్ అండి. అప్పుడు సువార్తకి ఎప్పుడైతే వెళ్ళామో దేవుడు మన పట్ల ఏం చేస్తాడంట, కార్యాలు జరిగిస్తాడంట. చూడండి ఇంకా ఏమన్నా చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇప్పుడు ఎవరెవరిని ఎరుగుట నిత్య జీవటం జీవండి? సత్యదేవుడు ఎవరు అన్నాడు ఇక్కడ. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే జీవము. ఇప్పుడు జీవించే జీవితం ఎవరిని బట్టి ఉందంట? తండ్రిని బట్టి, కుమారుని బట్టిని. అద్వితీయ సత్యదేవుడేమో తండ్రి, వచ్చిన వాడేమో కుమారుడు. ఆయన పంపాడు కదా. అద్వితీయ సత్యదేవుడేమో తండ్రి, అక్కడ పంపించిన కుమారుడు. ఇద్దరు మనం ఏం చేస్తాం? అంగీకరించాం. అలా అంగీకరించి అనేక మందికి మనం ప్రకటిస్తాం. అప్పుడు ఏమవుతుంది? నిత్య జీవం మనం జీవంలో ప్రవేశిస్తున్నమాట. ఉందా అక్కడ? మళ్ళా చదవండి, మీకు అర్థమవుతుందన్నమాట. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అంటే ఎవరు? తండ్రి కుమారుడా? తండ్రి. అద్వితీయ సత్యదేవుడినేమో తండ్రి అంటున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇప్పుడు నిత్య జీవం అంటే నిత్యం జీవించే జీవితం ఎవరి ద్వారా ఉంది? ఇప్పుడు తండ్రి ద్వారా కానీ కుమారుడి ద్వారా ఉంది. అంతేనండి. తండ్రి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను తండ్రి తనంతటి తాలుగా ఎలాగో జీవం గలవాడు ఉన్నాడో కుమారుడును జీవం గలవాడు అగుటకు అధికారం ఇవ్వబడుతుంది. కుమారుడు ద్వారా మనము జీవం గలవారు అగుటకు అటు అధికారం ఇవ్వబడుతుంది. అదే చెప్తున్నాడు కదా. తండ్రి అద్వితీయ దేవుడువైన అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము అంటున్నమాట. సో న్యాయాధిపతుల గ్రంథము 2:10. ఆ తరము వారందరూ ప్రవక్తల యొద్దకు తన పితరుల యొద్దకు ఏమైందంటండి? చూడండి, ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంటండి. ఎవరెవరు? ఇప్పుడు మనకి ఎవరెవరిని దేని ద్వారా మనకు నిత్య జీవమని చెప్పాను. ఆయన తండ్రిని, అద్వితీయ దేవుడైన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ఎరుగుడు ద్వారా మనకు నిత్య జీవం. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల్లో ఇశ్రాయేల్ తర్వాత వచ్చింది. ఆ తరం ఏమైందంట? యెహోవాని ఎరగలేదంట, ఆయన చేసిన కార్యాలని ఎరగలేదంట. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు జ్ఞాపకం ఉన్నాయంటే ప్రజలకి? దేవుడు చేసే కార్యాలు జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉండలేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఆ తరము వారు అందరిలో తమ పితరుల యొద్దకు చేర్చబడి అంటే ఏంటి? అందరూ చనిపోయి వాళ్ళు పూర్వం చనిపోయిన పెద్దల దగ్గర వెళ్ళిపోయారంటండి అందరూ. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టక ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తుల్లో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. ఏం చేశారంట? ఇప్పుడు ఈ మాట ఎందుకు తీసానంటే,
మనకి ఇందాక యోహాను సువార్తలో ఏం చెప్పుకున్నాం? అద్వితీయమైన సత్యదేవుడు అంటే తండ్రి అని చెప్పుకున్నాం. తన కుమారుడు ద్వారా నిత్య జీవం అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మాట ఏమంటుంది? వాళ్ళు యెహోవానైనా జరగలేదంటే తండ్రి దేవుడికి వదిలేశారు. ఇంకా ఆయన చేసిన కార్యములైనా జరగలేదంటే మొత్తం మర్చిపోయారని అర్థం. దేవుడు బయలుదేవతలను ఆరాధించారంట. బయలుదేవత అంతే అండి, ఇది నోటితో చెప్పుకోనా కూడా సిగ్గండి అంటే. బయలుదేవత అంటే తెలుసు కదా మీకు, తెలుసు. నోటితో చెప్పుకోనా కూడా సిగ్గుమాట అండి. బయలుదేవత అంటే బయటికి వెళ్ళేదండి. దానికి కూడా పేరు పెట్టేశారంటే ఎంత అజ్ఞానం ఉన్నారో చూడండి మనుషులు. అది అసలు మనం ఎంత చిరాకు పడతాం అది అంటే బయలుదేవత అని పేరు పెట్టారంటే దానికి. అంటే ఎంత అజ్ఞానంగా ఉండిపోయి, ఎంత గుడ్డోలుగా ఉండిపోరండి వీళ్ళు. 2:14 కూడా చదవండి. 14. కాబట్టి యెహోవా కోపమాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇప్పుడు అద్వితీయ అయిన సత్యదేవుడు ఎరుగుడు ద్వారాను, కుమారుని మనం తెలుసుకున్న ద్వారా నిత్య జీవం చెప్పాం. వీళ్ళు తండ్రి అయిన అద్వితీయ దేవుడు చేసే కార్యాలు మర్చిపోయారు. ఆయన ఒక ఇశ్రాయేలు పట్ల చూపించిన ఒక గొప్ప ప్రేమ మర్చిపోయారు. చేసిన కార్యాలు మర్చిపోయారు. మర్చిపోవడం వల్ల మళ్ళా వీళ్ళు ఏం చేశారంట? బయలుదేవతను పూజించారు. దేవుని కోపం వచ్చింది. ఏం చేశారంట? వీళ్ళని శత్రువుడికి అప్పచెప్పించాడంట. ఇప్పుడు అలా శత్రువుడికి అప్పచెప్పబడ్డారు. ఇప్పుడు మన శత్రువు ఎవడం? ఇప్పుడు మన తండ్రి అని, అద్వితీయ తండ్రిని, సత్యదేవుని మనం ఎరగకపోయినా, ఆయన చేసిన కార్యాలు మర్చిపోయినా, మన కుమారుడు ద్వారా నిత్య జీవం తెలుసుకోకపోయినా, తెలుసుకుని జీవించకపోయినా మనం ఎవరికి అప్పచెప్పబడతాం? ఎవరు మన అపవాది? మన విరోధి ఆడే. అందుకే ఇక్కడ తీసుకొని చెప్పాను మీకు. మొదట ఎక్కడ స్టార్ట్ అయ్యాం? మనం పిలువబడింది పరిశుద్ధులుగా ఉండుటకు. మనం జీవించవలసింది నీతిమంతులుగా, విశ్వాసం ద్వారా నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించాలి. విశ్వాసం మూలంగా ఎప్పుడైతే జీవించామో అంతకంత విశ్వాసం కలుగుతుందని చెప్పాను. అయితే దాని తర్వాత ఏం చెప్పాను? జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాను. అలాగ అనుగ్రహించిన తర్వాత మనం నడుము కట్టుకోవాలని చెప్పాను. నడుము అంటే మనసు అని చెప్పాను. ఆ మనసు బాగుంటే అంటే జ్ఞానము గల ప్రత్యక్షత, దేవుడు అద్వితీయ సత్య దేవుడైన దేవుడిని తెలుసుకున్న ద్వారా, కుమారుడు ద్వారా నిత్య జీవం ఉంటుందని చెప్పాను. ఇప్పుడు అవన్నీ మర్చిపోతే ఎవరికి? ఇశ్రాయేలు ఏం చేశారంటే ఆయన చేసిన కార్యములైనను సూచక్రియలను మర్చిపోయినట్టుగా వారు అన్నారు. వారు బయలుదేవతను ఆరాధించారు. ఏం చేశారంట? దేవునికి విరుద్ధమైన వారికి అప్పచెప్పేశాడంట. అప్పచెప్పేశాడా లేదా? ఇప్పుడు మనం చేయవలసింది కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే కార్యాలు పేరట కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. కార్యాలకి తేడా ఏంటంటే, కార్యాలు అంటే దేవుడు చేసేవి, కార్యక్రమాలు అంటే మనుషులు చేసుకునేవి. ఇప్పుడు అందరూ అనుకునేండి, ఓ మాట అనుకుని ఓ సభ పెట్టాలనుకున్నారనుకో, దాన్ని కార్యక్రమం అంటారు. కార్యాలు అంటారు. అందరూ అనుకున్నారు, డబ్బులు వేసుకున్నారు, చేశారు, దాన్ని ఏమంటారు? కార్యక్రమం అంటారు. దేవుడు చేసేది అపోస్తులు ఏం చేశారు? అందరూ అనుకుని చేశారా? దేవుడు ఏవైతే ప్రేరేపించారో ఆయన ఆత్మ ద్వారా కార్యాలు చేశారు. వాళ్ళు నీడ తగిలితే కూడా బాగుపడిపోయారు ప్రజలు. అంత శక్తి వాళ్ళు ఇచ్చాడు దేవుడు. నీడ మనిషి నీడ పడితే కూడా ప్రజలు బాగుపడిపోయారు. అలాంటి శక్తి ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రత్యక్షత గల మనసు దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు అన్నమాట. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. మూడు 4. అనురాగరహితులు, అతిద్వేషులు,
అపవాదకులు, అతికేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ఆ, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఆ, కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, ఆ. పైకి భక్తి గల వారి వలె ఉండి ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటండి? శక్తిని ఆశ్రయించి ఇప్పుడు వాళ్ళలోని ఏముంటదంటే ఇక్కడ నుంచి చెప్తుంది చూడండి. అంత్యదినముల్లో అపారకరమైన కాలములు వచ్చినని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను ధనాపేక్షములలో ఉంటారంటండి. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది ఇలాగే ఉన్నారని చూడండి. మనుషులు అంత్యకాలం అంటే దేవుడు యేసుప్రభుల వారికి మళ్ళీ రెండోసారి తిరిగి వచ్చేస్తాడు, రాబోతున్నాడంటండి. ఇంకా మనం బైబిల్ చెప్తుంది ఇయ్యాలే వస్తాడేమో అన్నట్టు బ్రతకాలంటండి. ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అనుకోండి, మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. అందుకే చెప్పాడు కదా, తిరగలి విసిరే వారు ఇద్దరు ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు ఉండబడతాడు అని చెప్పాడు కదా. అంటే చేలోకి వెళ్తే ఇద్దరు వెళ్ళారంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు ఇరవబడతారు. మిద్ది మీద ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువ పడతారని చెప్పాడు కదా. అలా వచ్చి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువ పడతారు. అయితే అంత్య దినాలు అయితే ఆల్రెడీ యేసుప్రభుల వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అంత్య దినాలే. కానీ ఇప్పుడు బాగా ఎక్కువ ఏం కనపడుతున్నాయి చూడండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. స్వార్థాలు ఉంటాయండి ఎవరికైనా స్వార్థాలు పెరిగిపోయినాయి. యేసుప్రభుల వారు రాకడ దినాలకి ఇంకెలా ఉన్నారంటే వెంకమలాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రుల అవేతులను, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులను, అనురాగరహితులను, అద్వినిదేశులను, అపవాదకులను, అచిత్రేంద్రులను, క్రూరులు, సర్జన దేశులను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. చూడండి ఇలా ఉన్నారా? పైకి భక్తి గల్లా ఉండి వాళ్ళు ఏమో అసూయ, ధనాపేక్ష ఇవన్నీ ఉంటున్నాయో లేదా? ఎవరు బయట వాళ్ళ గురించి చెప్పట్లేదండి ఈ మాటలు, లోపల ఉన్న వాళ్ళ గురించే, విశ్వాసం ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాడు ఈ మాటలు. పైకి భక్తి గలవారిలో ఉండి అని చెప్తానంటే దేవుని యొక్క శక్తిని ఎరగంటి వారిగా జీవిస్తారంటాడు. అంటే ఏంటి? ఈ శరీర సంబంధంగానే జీవిస్తారని అర్థం. దైవభక్తిలో శక్తి ఉందా, శక్తి దాన్ని బట్టి జీవించాలన్న ఆ మనసాలకు ఉండదంటాడు. తీతుకు రాసిన పత్రిక ఓ పేపర్ తిరగండి, అలా ఒకటి చదవండి. దేవుడు ఏర్పరచుకున్న వారు విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యం విషయమై అనుభవజ్ఞానము నిమిత్తమును దేవుడు దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాసం విషయంలో నిజమైన కుమారుడు తీతు శుభమని చెప్పిన ఈ పత్రిక అంటే ఇది అంటే దీని వలన దేవుడు ఏర్పరచుకున్న విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణ నిమిత్తమును. తీతుకు రాసిన పత్రికలు ఏం చెప్తున్నాడంటే విశ్వాసము నిమిత్తమును నిత్య జీవము నిమిత్తమును, నిత్యం జీవించే జీవిత నిమిత్తమును విశ్వాసము నిమిత్తమును గురించి చెప్తున్నాడంటే తీతుకి. మనకేం చెప్పాను? విశ్వాసం గురించి చెప్పాను మీకు. నిత్యము జీవించే జీవితం కుమారుడు ద్వారా ఉందని చెప్పి ఒకప్పుడు ఈ జీవం పాడైపోయింది. ఎక్కడ పాడైపోయిందండి? ఇప్పుడు జీవించే జీవితం పాడు చేసుకున్నారు. ఎవరు పాడు చేసుకున్నారు చెప్పండి? జీవము గలవారికి అందరికీ తల్లి ఎవరు? అవ్వ. అవ్వ ఏం చేసింది? జీవము గలవారు అందరికీ తల్లి ఎవరు? అవ్వ. ఈ అవ్వని ఏం చేసింది? జీవానికి దారం చేసేసింది. జీవవృక్ష ఫలం తినకుండా చేసేసింది. జీవవృక్ష ఫలం తినకుండా ఎప్పుడు చేసేసింది? అది జీవం గల దేవుడికి వేరైపోయారు. ఇప్పుడు తీతుతో అంటున్నాడు, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తను నిత్య జీవమును గురించిన నిరీక్షతో కూడిన భక్తి రావాలంటే ఆ రోజు ఏం చేసిందంటే అపవాది జీవము గల వారందరికీ తల్లి అయిన ఆమె ఏం చేసిందంటే అపవాది ఆమెని మోసం చేసింది. వాళ్ళు ఏదోని తోటలోంచి అంటే జీవవృక్ష ఫలం తినే ఫలం నుంచి వేరు చేసేసింది. జీవం గల దేవుడి నుంచి వేరు చేసేసింది. బయటకు త్రోయబడ్డారు. దేవునికి వేరైపోయారు, జీవానికి వేరైపోయారు. మరణం వచ్చేసింది. ఇప్పుడు జీవం వేరైపోయింది, జీవం గల దేవుడు వేరైపోయాడు. ఇప్పుడు మధ్యలో ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఈ సృష్టి కూడా శపింపబడింది. శపింపబడింది అంటే ఇప్పుడు తింటే బలం వస్తుందా, మనకి బలహీనత వస్తుందా? ఇప్పుడు ఎంత తింటే అంత తెగుళ్ళు వస్తున్నాయి, బలం వస్తుందా? తెగుళ్ళు వస్తున్నాయంటే భూమి కూడా శపింపబడింది. మళ్ళీ యేసు ప్రభుల వారి ద్వారా ఆయన రక్తం ఈ భూమి మీద కార్చుడు ద్వారా నూతన సృష్టిలో అడిగి పెడుతున్నాం మనం.
కొత్త భూమి మనకు ఇవ్వబడుతుంది. మనం జీవించే జీవితం మన సమస్యలు ఇబ్బందులనే శిలువ మీద వేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎత్తన్నా ఆయన ద్వారా నీకు ఆరోగ్యమే, బలమే, ఆయన బట్టి. భక్తి ఏమి ఇస్తుంది అంటున్నాడు? జీవాన్ని ఇస్తుంది అంటున్నాడు. భక్తి ఏం చేస్తుంది? గుడ్డితనం నుంచి తొలగిస్తుంది మాట. 2:14 కూడా చదవండి. 2:14 2వ అధ్యాయం 14 వచనం కూడా చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎంత మంచి మాట చూడండి అండి. అంటున్నాడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి. సమస్త దుర్నీతి ఉందా మన దగ్గర? యేసుప్రభుల వారు రాకముందు ఆ రక్తంతో మనల్ని విమోచన చేశాడనమాట. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, రోమిలు రాసిన పత్రిక 3:24లో, కాబట్టి నమ్మువారు క్రీస్తునందలి ఉచితముగా విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డ ఆయన కృపచేతనే. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డామంటున్నాడు 3:24. ఇక్కడేమంటాడు? ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఈ ప్రజలందరూ సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని తన్ను తానే మన కొరకు అర్పించుకున్నారంటండి ప్రభుల వారు. ముగిస్తాను ఇంకా 3:6 కూడా చదవమ్మా. ఎవరి కృప వలన? దేవుని కృప, మనుషుల కృప. ఇది అది మన ప్రభు అయిన యేసు ప్రభుల వారి కృప అండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులు అగడకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అంటూ అన్నాడు 8లో. ఈ మాట నమ్మదగినది. చాలండి. ఈ మాట నమ్మదగిన వాడు అంటూ దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతారో ఆ విశ్వాసం వల్ల అంతకంతకు మీరు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో మీకు ప్రత్యక్షత గల మనసు దేవుడు అనుగ్రహిస్తాడో దాని ద్వారాగా మీరు అండి తండ్రి ద్వారా కానీ కుమారుడు ద్వారా కానీ జీవం గలవారు జీవాన్ని మీరు అనుభవిస్తారో అని చెప్తారు. అయితే ఇశ్రాయేళ్ళు ఏం చేశారంట? యెహోవా చేసిన కార్యములైనను ఆయన చేసిన గొప్ప సూచక్రియలను మర్చిపోయిన వారుగా ఉన్నారో మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల అండి అంటున్నాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుడికే పరిశుద్ధాత్మ హృదయంలో సమృద్ధిగా కుమ్మరించాడంటే. ఇప్పుడు మన గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ముగ్గురు మన గురించి ప్రయాసపడుతున్నారండి. మనల్ని అక్కడ కూర్చోబెట్టాలన్నా తండ్రి పరిశుద్ధుడే, కుమారుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడే. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనల్ని కూడా అలా మార్చి ఆ బాడుతో కూర్చోబెట్టాలనుకుంటారంట. నిత్య జీవం గురించి నిరీక్షణ అదే. మన నిత్యం జీవించాలని అక్కడ అదే నిరీక్షణ కలిగి ఉన్నాం మనం. నిత్య జీవం అంటే పరలోకం అని కూడా అనొచ్చు. అక్కడే కదా మన నిత్య జీవం ఉంది. కానీ ఆ జీవితం ఇక్కడ కూడా ఉంది. అంటే జీవించే జీవితం ప్రయోజనకరంగా ఇక్కడ పెట్టాడు అని అక్కడే కాదు ఇక్కడ కూడా పెట్టాడు. జీవితే మనకు ఉంది. మన పట్ల కార్యాలు జరిగిస్తాడు దేవుడు. లాస్ట్గా ఒక వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా ఆ జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఈ ఘటన ఏంటంటే మీరు మీ మనసు అనే నడుము కట్టుకోలేకపోవడానికి కారణం, మీరు జీవించలేకపోవడానికి కారణం ఈ ఘటన ఏంటంటే బలహీనమైన ఘటన వలన పరిశుద్ధాత్మ బలపరచన పంపించాడండి. ఈ ఘటన ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటే బలహీన పడిపోతుంటది. ఎలా బలహీన పడిపోతుందంటే రోజు సమృద్ధిగా ఉండి ఒక రోజులో ఏమైపోతే ఏమంటుంది? ఈ దేవుడు అన్నిటి ఇలా చేశాడు.
అనిపిస్తుందా లేదా? అంటే ఎప్పుడు సమృద్ధిగా ఉండి యోబు గారి భార్య ఏమంటుందండి, ఇంకా నువ్వు ప్రభువా ప్రభువా నీతిని విడిచిపెట్టవా, నీతిని విడిచిపెట్టి ఇప్పుడే మరణం కమ్మంటుందండి. అమ్మా, మనం మూర్ఖులు మాట్లాడుతున్నాడు మాట్లాడకూడదు, మనం బహుగా ఉన్నంతసేపు తిన్నాం కదా, ఇప్పుడు బాధను అనుభవించి తగమా అంటున్నాడండి. అంటున్నాడు. అయితే ఆమె అంటుంది నీతిని విడిచిపెట్టేమంటుంది. కానీ మనమైతే నీతిమంతులు నీతిని విడిచిపెట్టే బాధ లేదు మనకైతే. యోబు గారికి అయితే ఏమి లేదంటే, వారి హృదయంలో సమృద్ధిగా అనుగ్రహింపబడే పరిశుద్ధాత్మ ఉందా? లేదు. యోబు గారికి అలా ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు మరణం ద్వారా ఆయన తర్వాత మనకి సమృద్ధిగా మన హృదయంలో పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. యోబు గారికి అంటే ప్రత్యక్షత గల మనసు లేదు కదా. అందుకని దాన్ని బట్టి ఆయన మామూలుగా మాట్లాడారన్నమాట భార్యతో. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అండి, ఇప్పుడు స్త్రీ ఎంత బలహీనం అంటే, ఈ స్త్రీ గురించి ఎందుకు చెప్తున్నాడంటే సంఘము కూడా స్త్రీతో పోల్చబడింది. అర్థమవుతుందండి? భార్య బలహీనురాలు, భర్త బలవంతుడు అని చెప్పబడతలేదు అక్కడ. సంఘం బలహీనం అని చెప్పడానికి ఆ మాట చెప్తున్నాడు. మీ భార్యలు బలహీనమని ఘట్టమని ఎందుకు చెప్తున్నాడంటే, కుమారుడి యొక్క ఒక్కగానే ఒక పురుషుడికి ప్రదానం చేయబడింది కూడా స్త్రీగానే పిలువబడుతుంది. ఈ సంఘం ఏంటంటే బలహీనురాలు. ఆయన రక్తం కార్చింది, సమస్త దుర్నీతి నుంచి కాపాడింది, కానీ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేసింది. కానీ బలహీనత వర్ణం వల్లనే మరలా ఏం చేస్తున్నారంటే పడిపోతున్నారు. ఈ ఘట్టం బలహీనమని ఎరిగి మనం జాగ్రత్త కలిగి జీవించాలి. 10 మంది అయిన వాళ్ళరా. 4:8 కూడా చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగొనకుండా ఒకరినొకడు ఆతిథ్యమును చేసుకొనుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులు కలిగి ఉండి ఒక్కొక్కడును కృపావరం పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారమును చేయుడి. సనుక్కోవద్దని చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు. మనం ఇందులో ఏమి లేకపోయినా అపవాది దొరికిపోతాం, జీవాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. 10 మంది అయిన వాళ్ళ అంతకంతగా రావాల్సిన విశ్వాసం ఏమవుద్ది? కోల్పోతాం. జీవంలో అనుభవించలేము, ప్రత్యక్షత గల మనసు పొందుకోలేము. మనది ఏం తేడా వచ్చిన ఇందులో ఇప్పుడు చెప్పబడిన మాటలు బట్టి. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును కాదు. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో, చెడు దినాల్లో జీవిస్తున్న ప్రజలు తండ్రి ప్రభా, ఒకనాడు ఇశ్రాయేలు తండ్రి ప్రభా ఆయన చేసిన కార్యములైన సూచక్రియలను ఎరగనంటి వారుగా నాయన బయలుదేవతను ఆరాధించేవారుగా ఉన్నారు తండ్రి. నేడు ప్రజలకు కూడా అట్టి రీతిగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మాకైతే విశ్వాసము ద్వారా నీతిమంతులగుటకు తండ్రి, విశ్వాసము ద్వారా తండ్రి ప్రభు జీవించడానికి అటు కృపను తండ్రి ప్రభు అంతకంతకోను తండ్రి విశ్వాసముగా ఆయన ప్రత్యక్షత గల మనస్సును మాకు అనుగ్రహింపబడినట్టు కృప చూపిస్తున్నారు. దేవా మీకే స్తోత్రాలు నాయన. ఆయన ఈ దినమని మీరు ఇచ్చిన వాక్యను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తాను. ఈ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మీకు బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.